ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య జ్ఞానము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు పరిచర్య పాత నిబంధన పరిచర్య కన్నా శ్రేష్టమైనది అని మనకు దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈయన నిరంతరము యాజకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారము ఈయన నిరంతరము ప్రధాన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారము ఈయన ప్రమాణపూర్వకముగా యాజకుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారము ఈయన శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారము ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారము ఈయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారము ఈయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు పరలోక గుడారానికి ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ అధ్యాయం 2వ వచనంలో అట్టి ప్రధాన యాజకుడు ఈ భూ సంబంధమైన గుడారంలోని పరిశుద్ధ స్థలమునకు పరిచారకుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారానికి యేసుక్రీస్తు పరిచారకుడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువే అంటే తండ్రి అయిన దేవుడు స్థాపించిన గుడారమునకు పరిచారకుడై యేసుక్రీస్తు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన రీతిగా నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ ఆ రూపముగా నిర్మించాలి అని మోషేకు దేవుడు చూపించినవన్నీ కూడా యేసు ప్రభుకు సాదృశ్యంగా మోషేకు దేవుడు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నిర్గమకాండము 25వ అధ్యాయం 40వ వచనంలో కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము ఆచారాలన్నీ జెరాక్స్ వంటివే. మోషేకు చూపిన రూపం యొక్క ఒరిజినల్ పరలోక గుడారము దానికి యేసుక్రీస్తే పరిచారకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు ఎలాంటి పరిచారకుడు ఆయనో మనము చూద్దాం. యాజకుడైన ఏలీ కాలంలో దేవుని మహిమ విడిచిపోయింది. దీనినే మనము ఇకాబోదనం మహిమ విడిచిపోవుట. సమూయేలు, పౌలు, దావీదు కాలాల్లో దేవుని ఆత్మ లేదు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవుని ఆత్మ లిటరల్గా తిరిగి వచ్చుట మనం చూస్తూ ఉంటున్నాం. నెబుకద్నెజరు మందిరాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుని ఆత్మ లేదు. మళ్ళీ 1000 ఏళ్ల పాలనలో దేవుని ఆత్మ వస్తాడు. అయితే దీని భావం ఏమిటంటే గుడారములోని ప్రధాన యాజకుని పరిచర్య తాత్కాలికమైనది, యేసుక్రీస్తు పరిచర్య నిత్యము ఉండేది అని దీని భావంగా మనం చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13 నుంచి 53వ అధ్యాయం 11వ వచనం వరకు కానీ మనం చూడగలిగినట్లయితే ఇక్కడ యేసు ప్రభువును గురించి చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 13వ వచనంలో నా సేవకుడని యేసు
ప్రభు పరిచయం గురించి చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిని బట్టి మనము యేసుక్రీస్తు యొక్క పరిచర్య పాత నిబంధన పరిచర్య కంటే శ్రేష్టమైనది అని మనం చెప్పగలం. అదేవిధంగా ఎడమ వైపున సాదృశ్యంగా ఉన్న సాతానుడు విశ్వాసుల మీద నిందలు మోపుతూ ఉంటాడు. అయితే కుడివైపునున్న యేసుక్రీస్తు విశ్వాసులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉంటాడు. కనుక పాత నిబంధన పరిచర్య కన్నా యేసుక్రీస్తు పరిచర్య చాలా శ్రేష్టమైనది అని మనం చెప్పగలం. అదేవిధంగా ప్రధాన యాజకుడు ప్రతిదినము అర్పణ అర్పిస్తే ఈయన ఒక్కసారే అర్పించాడు. అంటే పాత నిబంధన పరిచర్య కంటే క్రీస్తు పరిచర్య చాలా శ్రేష్టమైనది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇలాంటి పరిచర్య యేసుక్రీస్తు పరిచర్య. ఇలాంటి యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నందుకు నిత్యము కూడా ఆయన్ని మనం మహిమపరిచి గణపరచుదుముగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.